నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. క్విబిట్ లైజర్ కలిసి సంస్థలతో సీఎం నిర్వహించిన క్వాంటమ్ టాక్. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామన్న చంద్రబాబు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ప్రతి నెల నిర్వహించిన సమావేశానికి సభ్యులందరినీ పిలవాలని ఆదేశాలు జారీ. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పిఏ సతీష్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఫేక్ ఎస్ఎంఎస్లు సృష్టించిన ఇద్దరు నిందితులు త్రివేణి దేవి ప్రసాద్లకు 10 రోజులు రిమాండ్ విధించిన మున్సిపల్ సివిల్ జడ్జ్ హర్షవర్ధన్. అమరావతిని ప్రపంచ స్థాయి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. క్విబిట్ వైజర్ సంస్థలతో కలిసి నిర్వహించిన క్వాంటమ్ టాక్ కార్యక్రమంలో ఆయన ఆన్లైన్ ద్వారా వేలాది మంది విద్యార్థులతో మాట్లాడారు. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ అని ఈ రంగంలో ఆంధ్ర రాష్ట్రం ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ల తయారీ మొదలవుతుందని స్పష్టం చేశారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు చేసి నోబెల్ బహుమతి సాధించిన వారికి 100 కోట్ల రూపాయల భారీ బహుమతి ఇస్తామని ప్రకటించారు. సిలికాన్ వ్యాలీ తరహాలో ఇక్కడ డీప్ టెక్ ఆర్థిక వ్యవస్థ విలువైన ఉద్యోగాలు వస్తాయని హామీ ఇచ్చారు. అమరావతి నాలెడ్జ్ ఎకానమీకి కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. I am given for my vision for quantum computing and deep technologies. Now I wanted to give some PowerPoint presentation so that always if you talk retention or immediate catching, all these things will be less. If you see it is a belief, it will be more effective. That is where I started globally PowerPoint presentations around 1995. Now 30 years are over. Today so many students are here. I wanted to make to realize what is future. If you see here, we are all talking Silicon Valley. Anybody will have any new ideas, will go to Silicon Valley. That is a matured mechanism for mentoring, venture capital and launching the company. That is how everybody is going to Silicon Valley for launching and also their future. Now I am talking Quantum Valley. This is where Silicon Valley to Quantum Valley. Now anybody wanted to launch any knowledge companies or any technologies, they have to come to Amaravati. It is going to happen. That is how we are going to build in future. If you go historical things next. If you see historical things, India's civilizational foundation, knowledge as our DNA, not now, from the beginning. Millennia, India led global thinking, establishing a strong foundation of knowledge. If you see some of the examples, 2500 BC, urban planning and engineering. 900 BC, holistic health and yoga. 600 BC, pioneering medicine Ayurveda. 600 BC, Talaksala University. 138 BC, Silk Route. 427 AD, Nalanda University. ప్రతి నెల 30వ తేదీన నిర్వహించే పౌర హక్కుల దినోత్సవానికి డీవీఎంసీ సభ్యులందరినీ ఆహ్వానించాలని, నెల రోజుల ముందే సివిల్ రైట్స్ డే నిర్వహించే గ్రామం, సమయం, వివరాలను షెడ్యూల్ చేయాలని జిల్లా కలెక్టర్ రామచంద్రారెడ్డి తెలిపారు. సమావేశం నిర్వహించిన అనంతరం సమావేశపు మినిట్స్ను జిల్లా కలెక్టర్కు పంపాలని, అక్కడి సమావేశంలోని అంశాలపై జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో చర్చించడం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మాన్యువల్ స్కావెంజర్ నిరోధక మరియు పునరావాస చట్టంపై సమావేశం జిల్లా
కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 30వ తేదీన అన్ని మండలాల్లో NHO తహసీల్దార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే జరపాలని, ఆ మీటింగ్ మినిట్స్ను పంపించాలని సూచించారు. సభ్యులు చిట్టిబాబు మాట్లాడుతూ బాధితులకు పరిహారం చెల్లింపు ఆలస్యం అవుతుందని తెలపగా నిధుల కోసం DO లేఖ రాయడం జరిగిందని, తానే స్వయంగా మాట్లాడటం జరిగిందని, నిధులు రాగానే చెల్లించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. కొన్ని చోట్ల 2 గ్లాసుల విధానం ఇంకనూ అమలవుతుందని తెలపగా చట్టంపై, చట్టంలోనున్న శిక్షలపై సభ్యులు, పోలీస్ శాఖ వారు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. కేసు కట్టామని సంతృప్తున్నా మరలా 18వ తారీఖున ఇన్సిడెంట్ జరిగింది సార్. ఇప్పుడు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, జిల్లా పరువంతా పోతుంది, అట్రాసిటీ చట్టాన్ని రక్షించలేమని ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. అసలు ఆ పరిస్థితి రావడానికి 18వ తారీఖు మరొక ఇన్సిడెంట్, కాన్సిక్వెంట్ ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ ఈ రోజు కూడా CI తీసుకోలేదు. సరే తీసుకున్నారు, ఇప్పుడు నా కంప్లైంట్ ఎక్కడో తెలియదు అంటున్నారు. సుప్రీంకోర్టు మరి DLC జడ్జి గారు చూడ ఉన్నారు సార్. లలిత్ కుమార్ వర్సెస్ UP కేసులో తప్పనిసరిగా కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ చేయాలి. అసలు రిజిస్టర్ చేస్తే మనకి కాంప్లికేషన్స్ రావు సార్. ఇప్పుడు భోగాపురం రోడ్డు మీద వాళ్ళు ఇప్పటికీ చూసి 17 రోజుల నుంచి నిరాటక చేస్తూనే ఉన్నారు. దాన్ని ఏదో ఒక రూపంలో మనం పరిష్కరించాల్సిన బాధ్యత మన మీద ఉంది సార్. తప్పనిసరిగా RDO, DSP వితిన్ 24 అవర్స్లో వెళ్ళాలి సార్. అది ఈ రోజుకి ప్రాక్టీసింగ్లో జరగలేదు సార్. ఇప్పుడు నేనేమంటాను వెళ్ళలేదు. ఎస్ సార్, సపరేట్గా వెళ్ళారు కదా. కాదు ఇన్సిడెంట్ నేను అడుగుతుంది మొన్న వెళ్ళలేదు సార్. నేను మాట్లాడేది ఏ ఇన్సిడెంట్ నేను పాలసీ మాట్లాడతాను సార్. అప్పుడు వెళ్ళలేదు. సేమ్ ప్రాబ్లం మనకి ఇప్పుడు ఈ ముంజేరు ఇష్యూ కూడా అదే సార్. అక్కడ పెద్ద ఇష్యూ నడుస్తుంది సార్, సమస్య పరిష్కారం కాలేదు. RDO గారు వెళ్ళాల్సినటువంటి అవసరం అయితే ఉంది సార్. RDO వెళ్ళాలి, DSP వెళ్ళాలి సార్. మీకు 107 జీవోలు ఒకవేళ వాళ్ళు వెళ్ళకపోతే వెళ్ళేటట్లు కలెక్టర్ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పంపించాలని కూడా స్పష్టమైన డైరెక్షన్స్ ఉంది సార్. లో ఇప్పుడు అక్కడ ఎలాంటి సమస్యలు లేవు, ఇరువర్గాల వాళ్ళు కలిసి ఉంటున్నారని చెప్పి రాసుకున్నాం కదా సార్. వాస్తవానికి దళిత వినాయకుడు స్టోర్ అయిన తర్వాత మొన్న భవానీ మాల వేశారు సార్. మొన్న DD గారు అందరూ మేము వెళ్ళేటప్పుడు చాలా ఓపెన్గా వచ్చి చెప్పారు. SCలు భవానీ మాల వేస్తే ఈ భవానీ మాల వేసినటువంటి వాళ్ళని మళ్ళీ సేమ్ వినాయకుడు ఎలాగైతే చేస్తారో వీళ్ళు కూడా వెళ్తే వీళ్ళని ఆటకు పరిచేస్తారు. అది ఇప్పటికీ ప్రాబ్లం ఉంది సార్ అక్కడ. సో ఇది సోషల్ బాయ్కాట్ జరిగింది, వినాయకుడి ఇష్యూ వచ్చింది, మళ్ళీ రోడ్డు మీదకి ఊరేగింపులు అడ్డుకున్నారు. మళ్ళీ ఇప్పుడు అంటే ఏదో కలిసిపోయామని అంటున్నారు. కేసు ఏదో భయపడిపోయి రాజీ అయిపోయినట్టున్నారు. కానీ అట్రాసిటీస్ ప్రోన్ చాలా సీరియస్గా ఉంది సార్ అక్కడ. బేసిక్గా 15 మెంబర్స్ 16 మెంబర్స్ మీద కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. ఇన్వెస్టిగేషన్లో అది ఇట్ గోస్ అప్ టు 30 మెంబర్స్ ప్లస్ అక్యూజ్డ్ ఉన్నారని తెలిసింది మనకు. వాళ్ళు ఇచ్చింది 15-16. బట్ ఆయన ఇన్వెస్టిగేషన్లో దాదాపు 30 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యారని మనకు ఆయన ఇన్వెస్టిగేషన్లో ప్రూవ్ అయింది. కొంతమందికి నోటీసులు కూడా సర్వ్ చేశారు. సో స్టిల్ వాళ్ళు ఏంటంటే అరెస్ట్ చేయాలా మేము ఇచ్చిన కంప్లైంట్లో ఈ సెక్షన్లు ఉన్నాయంటున్నారు. బట్ యాజ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన డెసిషన్ తీసుకొని ఆ వీడియోలన్నీ వాచ్ చేసి ఇవన్నీ కూడా బిలో 7 years పనిష్మెంట్లు ఉన్నటువంటి సెక్షన్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. స్టిల్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అరెస్ట్. అది మనం చేయలేము. ఆయన ఈజ్ ఆల్సో ఆఫీసర్, DSP ర్యాంక్ ఆఫీసర్, ఈజ్ అ సెన్సిబుల్ ఆఫీసర్. ఇచ్చాను. ఇంకేం కావాలి వాళ్ళకి చెప్తే నేను వీ విల్ డూ ఇట్. ఏదైతే మనకు మీటింగ్స్ పెట్టుకుంటున్నారో RDOs మీరు ముందే ఇన్ఫామ్ చేయండి. వెళ్ళిన అడ్వాన్స్ ఆల్ మెంబర్స్కి ఇన్ఫామ్ చేయండి. అది కంపల్సరీ చేయాలి. సో ఎక్కడైతే ఈ అట్రాసిటీస్ జరుగుతున్నాయో, గ్రేవ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయో ఇవన్నీ కూడా RDO అండ్ DSP మ్యాండేటరీగా విజిట్ చేయాలి. సో ఇది కొన్ని విజిట్స్ మిస్ అయ్యాయి. ప్లీజ్ డోంట్ రిపీట్ దట్ అగైన్. దే హ్యావ్ టు విజిట్ దట్. అండ్ సివిల్ రైట్స్ డే కూడా RDOస్కి ముందు మీరు సివిల్ రైట్స్ డే మీరు టెలికాన్ఫరెన్స్ డైలీ దీని మీద తీసుకుంటూ ఉంటారు కదా మన బియాండ్ SLA మీద. సో మీరు అలాగే ఒకరోజు తీసుకొని ఎప్పుడు అంటే మీ సెక్షన్ అయినా కలెక్ట్ చేయొచ్చు. కలెక్ట్ చేసి 10 days ముందే ఏ విలేజ్లో పెడుతున్నాం అనేది ముగ్గురు కూడా మెంబర్స్కి DD గారికి కమ్యూనికేట్ చేయండి. మీ గ్రూప్ ఉంది కదమ్మా, ఆ గ్రూప్లో కంబైన్డ్గా స్టేట్ డిస్ట్రిక్ట్ అంతా వాళ్ళకి కమ్యూనికేట్ చేస్తారు. మనకు 30-31 తారీఖు పెడతారు కదమ్మా మోస్ట్లీ. మీరు 20కి అంతా కలెక్ట్ చేసి ఇవ్వండి. 20 రాకపోతే ఒకసారి DRO గారికి చెప్పండి.
మహావిశాఖ నగరాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నట్లుగా మేయర్ పీలా శ్రీనివాసరావు తెలిపారు. ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో కలిసి 49వ వార్డు ఏఎస్ఆర్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో 2.66 లక్షల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడారు. తన హయాంలో అభివృద్ధి పనులకు 300 కోట్ల రూపాయలు మంజూరు కాగా అందులో 175 కోట్ల రూపాయల పనులు పూర్తి కావడంతో సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 2.66 కోట్లతో 6 రకాల అభివృద్ధి పనులకు మేయర్తో కలిసి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని అన్నారు. నియోజకవర్గం అభివృద్ధికి సాయి శక్తుల కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో 49వ వార్డులో ఏదైతే 6 పనులకి సుమారు 2,66,00,000 రూపాయలతోటి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయటం అనేది చాలా గర్వకారణము. అట్లాగే మేయర్ గారికి ముఖ్యంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ వార్డులో పెద్ద శంకుస్థాపన వారి చేతుల మీద జరగటం అనేది ఈ వార్డు రూపురేఖలు మార్చడానికి ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా పనిచేసి తొందరగా ఈ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఇది డ్రైన్స్, రోడ్స్, కల్వర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్స్ అన్నీ అయిన తర్వాత ఈ వార్డుకి చాలా అభివృద్ధి పదంలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఇది ఒకటే కాకుండా ఇంకా మిగిలిన ఏదైనా వర్క్స్ ఉంటే తప్పనిసరిగా మా దృష్టికి తీసుకుని వస్తే అవి కూడా శాంక్షన్ చేయించి అతి తొందరలో ఆ వర్క్స్ కూడా పనులు మొదలు పెట్టడానికి పూర్తి ప్రయత్నం చేస్తాం. ప్రజాపాలన ప్రజలకి బాధ్యతగా పనిచేసే ఉమ్మడిగా చేస్తున్న వర్కుల్లో ఈరోజు ప్రజలకి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ప్రధానంగా తీసుకున్నాం. దాంట్లో నేను తక్కువ కాలంలో మేరైనప్పటికీ గర్వకారణంగా చెప్పుకుంటాను. 300 కోట్లు నా టైంలో శాంక్షన్ అవ్వడం, అప్పుడే 170 కోట్లు పూర్తి వర్కులు చేసుకునే ఇది కూడా నేను ఆనందిస్తున్నాను. ఇప్పుడే మా ఈఈ గారిని కూడా అడిగాను, అమ్మ కొబ్బరికాయ కొట్టిన ఎన్ని రోజుల్లో మీరు వర్క్ స్టార్ట్ చేస్తారు? ఎందుకంటే ఇది ప్రధానంగా తీసుకునేది కొబ్బరికాయ కొట్టినట్టే ఆ 3 డేస్లో ఆ వర్క్ స్టార్ట్ అవ్వాలి. ఆ వర్క్ స్టార్ట్ అయ్యి ప్రజలకు కూడా కొబ్బరికాయ కొట్టారంటే ఇది నెల రోజులు 2 నెలలు ఆగితే మాకు కూడా ఇలువలుగా ఉండవు. దానికి ప్రతి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టే ముందే అధికారులకి అందరికీ ఆదేశం కూడా జరిగింది. మేము కొబ్బరికాయ కొడితే మాత్రం అక్కడ వార్డులో వర్కులు టోటల్గా స్టార్ట్ అవ్వాలి, ఇన్ టైంలోనే పూర్తి చేసే బాధ్యత తీసుకోవాలి. రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత పిఎస్ సతీష్పై వచ్చిన ఆరోపణలపై విచారణ చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు వాస్తవాలను నిగ్గు తేల్చారు. ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీ దామోదర్ రెడ్డి తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యక్తిగత పిఎస్ సతీష్పై ఆరోపణల కేసులో మీడియాకు ఆయన వివరాలను వెల్లడించారు. ఎస్పీ మాధవరెడ్డి మంత్రి సంధ్యారాణి వ్యక్తిగత పిఎస్ సతీష్ ఆమె కుమారుడిపై ఆరోపణలు అవాస్తవమని అన్నారు. వాట్సాప్లో అసభ్యకర సమాచారం పంపించినట్లుగా మహిళ చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఆ మహిళ ఆమె స్నేహితులతో కలిసి ఫేక్ ఎస్ఎంఎస్లు సృష్టించారని, ఫేక్ ఎస్ఎంఎస్లు సృష్టించినట్లుగా ఫోరెన్సిక్ దర్యాప్తులో తేలిందని చెప్పారు. తప్పుడు ఆరోపణలకు పాల్పడిన మహిళ త్రివేణి, ఆమె స్నేహితుడు దేవి ప్రసాద్లను అరెస్టు చేశామని, నిందితులిద్దరిని మంత్రి పిఎస్ సతీష్ను అప్రదిష్ట పాలు చేయాలని, అలానే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా దుష్ప్రచారం చేశారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. నిందితులు ఇద్దరిని రిమాండ్కు తరలిస్తామని చెప్పారు. మరీ ముఖ్యంగా మినిస్టర్ ఈ అమ్మాయి కంప్లైంట్ మీద సతీష్ అనే వ్యక్తి మీద కట్టడం జరిగింది. దాంట్లో అనేది మీకు మొత్తం స్టోరీ అంతా చెప్పుకుంటూ వచ్చారు. ఎంతవరకు ఏం చేశాడు అనేది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు మంత్రి గారి ఫ్యామిలీ వరకు వీళ్ళు ఆపాదించారు. ఇది కూడా 2001 నుంచి 2023 వరకు మధ్య జరిగిన అది అప్పటి నుంచి ఉన్న రిలేషను. దాంతో మిస్యూజ్ చేయడం, తర్వాత మంత్రి గారి దగ్గర పనిచేస్తున్న ఒక మిస్యూజ్ చేయాలని చేయడంతో బిహేవియర్ వల్ల గొడవలు పెరగడము, అతను వచ్చి గొడవ పడ్డము ఇవి జరిగాయి. అంతవరకు జరిగాయి. అందుకని మేము కొద్దిగా టైం తీసుకొని ఎవిడెన్స్ అనాలిసిస్ వీటికంతా కూడా టైం తీసుకుని అన్ని అనాలిసిస్ చేస్తే పక్కా ప్లాన్ చేసుకొని వీళ్ళు ఈ ఫేక్ చాట్స్ అనేది క్రియేట్ చేసి ఒక
సెక్సువల్ అబ్యూస్ చేస్తే వీళ్ళందరినీ కూడా మనం ఇబ్బంది పెట్టచ్చు, డిఫేమ్ చేయొచ్చు మంత్రి గారిని వాళ్ళ ఫ్యామిలీని అండ్ ఈ సతీష్ని అనే ఉద్దేశంతో ఈ చాట్స్ అన్ని కూడా మీ ముందు అంటే మీడియా ముందు రిలీజ్ చేసి వాటిని ఎవిడెన్స్గా చూపిస్తూ ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు. ఇంకా దీంట్లో ఫర్దర్ ఎవరు ఉన్నారు, ఇంకా ఎవరి ప్రోద్బలంతో ఇవన్నీ చేశారనేది కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నాం. దీంట్లో ఎవరున్నా కూడా వాళ్ళందరి మీద కూడా మేము చార్జ్ చేయడం జరుగుతుంది, చట్టపరంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో కొనసాగుతున్న సరాస్ ఎగ్జిబిషన్కు విశేష స్పందన లభిస్తుందని డిఆర్డీఏ పీడీ లక్ష్మీపతి తెలిపారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. డ్వాక్రా బజార్లో 8 రోజులలో 9.7 కోట్ల రూపాయల వ్యాపారం జరిగినట్లుగా తెలిపారు. ఎగ్జిబిషన్లో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన డ్వాక్రా మహిళలు చేనేత, హస్తకళా ఉత్పత్తులతో పాటు గృహోపకరణాలు, ఆహార ఉత్పత్తులను ప్రదర్శనలో విక్రయానికి ఉంచినట్లుగా చెప్పారు. ఈ నెల 26వ తేదీ వరకు సాగే ఈ బజార్లో నగరవాసులు, సందర్శకులు ఆదరించాలని కోరారు. డ్వాక్రా మహిళలు మాట్లాడితే సదుపాయాలు బాగున్నాయని, వ్యాపారం లాభసాటిగా జరుగుతుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆల్ ఇండియా డ్వాక్రా బజార్ ఈ సరస్సు పేరుతో విశాఖపట్నంలో ప్రారంభమైనటువంటి సదస్సు డిసెంబర్ 15 నుంచి 26 వరకు కొనసాగుతుంది. మీ అందరి సహకారంతో మరి జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో మన జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం మరి మీరు ఇచ్చినటువంటి ప్రచారం వల్ల అద్భుతంగా రాణిస్తుంది. మొదటి రోజునే 70 లక్షల రూపాయల సేల్స్తో ప్రారంభమైనటువంటి దినదిన ప్రవర్ధమానం అవుతూ యావరేజ్గా ₹1 కోటి సేల్స్ ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి 300 స్టాల్స్లో కూడా వివిధ రాష్ట్రాలకు చెందినటువంటి, వివిధ సంస్థలకు చెందినటువంటి స్వయం శక్తి సంఘాల వారు, అలాగే రైతు సాధికార సంస్థ వారు, అలాగే మెప్మాకు చెందినటువంటి వారు, తర్వాత వివిధ మన నాబార్డ్ నుంచి వచ్చినటువంటి వివిధ FPOs, NGOs వీరందరూ కూడా తమ ప్రోడక్ట్స్కి చక్కనైనటువంటి మార్కెట్ లభిస్తూ ఉంది. దీంతో నుంచి గృహోపకరణాలు, అలాగే ఇంటికి సంబంధించినటువంటి అలంకరణ సామాగ్రి, అలాగే ఇత్తడి, రాగి, తర్వాత చెక్కతో తయారు చేసినటువంటి వస్తువులు, ప్లాస్టిక్ రహితమైనటువంటి అమ్మకాలతో జరుగుతూ ఉంది. అలాగే బెడ్షీట్స్, వివిధ రకాలైనటువంటి అనేక రకాలైన వస్తువుల సామాగ్రి మనకి ఇక్కడ లభ్యమవుతూ ఉంది. తర్వాత సరసమైన ధరలకు లభించడమే కాకుండా వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ లభిస్తూ ఉన్నాయి. 104 ఉద్యోగులకు జీతాలు పెంచాలని ఏపీ 104 MMU ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ డి జగన్మోహన్ కోరారు. కలెక్టరేట్ ఎదుట 104 ఉద్యోగులు ఈరోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 104 ఉద్యోగుల సమస్యలు మాత్రం ప్రభుత్వాలు మారుతున్న పరిష్కారం కావటం లేదన్నారు. సంవత్సరానికి 15 క్యాజువల్ లీవ్స్ ఇవ్వాలని అన్నారు. పూర్తి స్థాయిలో బఫర్ ఉద్యోగులను తీసుకోవాలని కోరారు. భవ్య యాజమాన్యం 7 నెలలు పూర్తయినా దానిని ఇప్పటివరకు పే స్లిప్లు, నియామక పత్రాలు, ID కార్డులు పూర్తి స్థాయిలో ఇవ్వలేదని ఆరోపించారు. ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఏ రామరాజు, RS నాయుడు తదితరులు పాల్గొన్నారు. భవ్య యాజమాన్యం నుంచి మన ఉద్యోగస్తులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై ఇప్పటి వరకు గత 7 నెలలు అయినప్పటికీ కూడాను ఉద్యోగస్తులు ఎవరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు లేవు. అంతేకాకుండా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నప్పటికి కూడాను ఏ ఒక్క ఉద్యోగితో కానీ, నాయకత్వాలతో కానీ ఎవరు పిలుపు చేసి మాట్లాడే ప్రశ్న అయితే లేదు. ఎవరికి ప్రేసిపులు లేవు. ఉద్యోగస్తులను అయితే చాలా వేధింపులకైతే గురి చేస్తున్నారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నప్పుడు కూడాను పాత కంపెనీ నుంచి వచ్చిన జీతాలు కాకుండా ఇంకా తగ్గించి ఈ కంపెనీ మాకు జీతాలు చెల్లిస్తుంది. మేము అది అడిగినందుకు గాను మా పైన కక్షపూరిత చర్యగా ఎవరైతే అధికారులతో వెళ్ళి మా బాధలు చెప్పుకుంటున్నామో వాళ్ళని టెర్మినేషన్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళని సస్పెన్షన్ చేయడం కానీ వివిధ రూపాల్లో వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేస్తుంది. ఇప్పటికైనా సరే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకేదో మంచి జరుగుతుందని మేము చాలా ముందు ఉద్యోగాలు చేస్తున్నాము. మాకు తక్కువ జీతాలు వచ్చినప్పుడు కూడాను ప్రతిరోజు విధులకి టైం టు టైం హాజరయ్యి మా యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు కూడాను మా దృష్టిలో కనీసం యాజమాన్యం కానీ, గవర్నమెంట్ కానీ మా పైన కనీసం ఒక్కసారి కూడా చూడట్లేదు.
ఎవరెవరో సంస్థలు వస్తున్నారు, ఆ సంస్థలు లాభాపేక్ష కోసం పనిచేస్తున్నాయే తప్ప ఉద్యోగస్తుల తాలూకా బాగోగులు చూసే పరిస్థితులు అయితే లేరు. మేము మా తరపు నుంచి విన్నవించుకుంటుంది ఒకటే, ఇప్పటికైనా సరే మీరు ఆలోచించి మమ్మల్ని గవర్నమెంట్ సెక్టార్లోకి తీసుకొని కనీసం గవర్నమెంట్ అవుట్సోర్సింగ్ కింద గవర్నమెంటే మమ్మల్ని నిర్వహించే విధంగా పిహెచ్సిల ద్వారా చేయాలని మా 104 సంస్థ నుంచి మేము కోరుకుంటున్నాం. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరిగే పీసా మహోత్సవ్ పోర్ట్ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభం రోజున పాల్గొనే ఆయా రాష్ట్రాల క్రీడాకారులకు పలు రకాల పోటీలు నిర్వహించారు. అందులో భాగంగా పురుషుల విభాగంలో మధ్యప్రదేశ్, గుజరాత్ జట్ల మధ్య, స్త్రీల విభాగంలో మధ్యప్రదేశ్, ఒరిస్సా జట్ల మధ్య కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. కాగా ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ పేస మహోత్సవంలో భాగంగా వివిధ రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన స్టాల్స్ను తిలకించారు. అలాగే అడవి బాట పేరిట ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను జడ్పీ సీఈఓ నారాయణరావుతో కలిసి తిలకించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ మహోత్సవ ఆరంభం రోజున ఆటల పోటీలు, ముగింపు రోజున వివిధ రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని చెప్పారు. రేపు వచ్చేసి కల్చరల్ ఈవెంట్స్ జరుగుతాయి. తప్పకుండా మీరందరూ ఎవరైతే ట్రైబల్ రిచ్ కల్చర్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి కల్చరల్ ఎక్స్పీరియన్స్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అండ్ దాదాపు 10 రాష్ట్రాల నుంచి మనకి పార్టిసిపెంట్స్ అనేవాళ్ళు ఇక్కడికి వచ్చారు. అండ్ వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ కానీ, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్ కానీ డిస్ప్లే చేయడం జరుగుతుంది. వాళ్ళ స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా దే ఆర్ ఆల్సో గోయింగ్ టు పెర్ఫార్మ్ దర్ కల్చరల్ యాక్టివిటీస్ టుమారో. విజయనగరం పట్టణం ఎస్వీఎన్ నగర్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. భోగాపురం మండలం సబ్ రిజిస్ట్రార్ పందెలపల్లి రామకృష్ణ ఇంట్లో సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని వచ్చిన సమాచారం మేరకు ఏసీబీ అధికారులు ఈరోజు తెల్లవారుజాము 3 గంటల నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గత 2 నెలల క్రితం భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఆకస్మికంగా తనిఖీలలో భాగంగా సమాచారం సేకరించిన అధికారులు రామకృష్ణపై ప్రత్యేక దృష్టి సారించి పూర్తి సమాచారం రాబట్టిన మేరకు ఈరోజు తెల్లవారుజామున రామకృష్ణ ఇల్లు, భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కుటుంబ సభ్యులు, బంధువులు ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన సోదాలలో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, గోల్డ్, సిల్వర్, కీలక పత్రాలు ఎంత విలువ చేస్తాయని అంచనా వేస్తున్నారు ఏసీబీ అధికారులు. ఇక రామకృష్ణకు సంబంధించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సి అకౌంట్లను, లాకర్లను తెరవాల్సి ఉంది. ఇప్పటికే బ్యాంకు అధికారులకు ఏసీబీ అధికారులు సమాచారం ఇచ్చి ఉన్నారు. ఏ క్షణంలో అయినా బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు. విశాఖ రాష్ట్రంలో మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోల అమలుకు ఎలాంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వద్దని అధికారులను ఆదేశించినట్లుగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ తోట త్రిమూర్తులు తెలిపారు. విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ, బండారు శ్రావణులతో కలిసి ఆంధ్ర మెడికల్ కళాశాలను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పీజీ వైద్య విద్యార్థులు ప్రభుత్వ సదుపాయాలు పొందినప్పుడు వారు తప్పనిసరిగా 10 ఏళ్ల పాటు ప్రభుత్వ రంగంలో సేవలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. అలా కాని పక్షంలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కొన్ని సందర్భాల్లో వైద్య విద్యా సర్టిఫికెట్లను రద్దు చేయడంతో పాటు 50 లక్షల రూపాయల జరిమానాను ఖచ్చితంగా వసూలు చేస్తుందని స్పష్టం చేశారు. ముందుగా పీజీ వైద్య విద్యకు సంబంధించి 85, 127 నెంబర్ల జీవో విధి విధానాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్యాదేవి కమిటీ పెద్దలకు వివరించారు. దాంట్లో భాగంగానే విశాఖపట్నం వచ్చినప్పుడు ఈ హెల్త్ డిపార్ట్మెంట్ మీద, మెడికల్ అండ్ హెల్త్ అంటే ఎడ్యుకేషను, అదేవిధంగా హెచ్ఐవి, వీటికి ఏ విధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలకి అనుకూలంగా వీళ్ళు పనిచేస్తున్నారా లేదా అనేటువంటి చూసి నిన్ననే కలెక్టరేట్లో ఒక మీటింగు
ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో జిల్లాధికారులు, డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, జాయింట్ కలెక్టర్ కావచ్చు, మరి డైరెక్టర్ గారు కావచ్చు, ఈ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎడ్యుకేషను, అదేవిధంగా హెచ్ఐవికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వాళ్ళు వచ్చి మేము అడిగినటువంటి అనేక రకాలైనటువంటి మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు చర్చించినప్పుడు ప్రధానంగా హెచ్ఐవి మీద చూసుకుంటే మాకు తెలిసినంత వరకు చాలా బాగా పనిచేస్తున్నారు అనేటువంటిది కనపడుతుంది. అంటే హెచ్ఐవి అనేటువంటిది, ఎయిడ్స్ అనేటువంటిది ఒకప్పుడు ఉన్నటువంటి అవేర్నెస్ క్యాంపులు ఇప్పుడు తగ్గినాయి అనేటువంటిది మా కమిటీ సభ్యులుగా మేము చెప్పినప్పుడు, అదే ఫస్ట్ మహారాష్ట్ర అనేటువంటిది చెప్పడం జరిగింది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పినాం. ఆంధ్రప్రదేశ్ అని చెప్పినప్పటికీ కూడా గత 10 yearsగా చూసుకున్నప్పటికీ చూసుకుంటే ఆ పర్సెంటేజ్ చాలా తగ్గుతూ వచ్చినటువంటి విధానం కూడా చూసాం మేమందరం వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి సూచనలు, సలహాలు కానీ వాళ్ళు ఇచ్చేటువంటి హెచ్ఐవి పేషెంట్లకు సంబంధించినంత వరకు బాగానే జరుగుతుంది అనేటువంటిది మా అబ్జర్వేషన్లో. కొన్ని అయితే మా దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మేము కమిటీ సభ్యులుగా మా కమిటీ నుంచి గవర్నమెంట్కి రికమెండ్ చేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకొని కేబుల్ ఆపరేటర్లు మరింత ముందుకు వెళ్లాలని వాజీవన్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతినేడి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఈరోజు ఒక ప్రైవేటు హోటల్లో జరిగిన జీ డిష్, వాజీ, వాచో యాప్ల వినియోగంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏళ్లలో తనతో కలిసి ఆపరేటర్లు పనిచేశారని అన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కేబుల్ లేని ప్రాంతాలలోకి జీ డిష్లను తీసుకుని వెళ్లి వినియోగదారులకు చేరువ కావాలని పిలుపునిచ్చారు. తక్కువ ధరలకే జీ డిష్లు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించుకోవాలని సూచించారు. 2016లో ఇంటర్నెట్ను కూడా వాజీ ఛానల్ ద్వారా వినియోగదారులకు పరిచయం చేశామని అన్నారు. ప్రస్తుతం జీ డిష్లు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. జీ డిష్ సబ్స్క్రిప్షన్ సేల్స్ సీనియర్ మేనేజర్ పి వెంకట్రావు మాట్లాడుతూ డిటిహెచ్ క్వాలిటీకి అలవాటు పడిన వారికి కూడా జీ డిష్ ద్వారా నాణ్యమైన ప్రసారాలు అందుబాటులోకి తీసుకుని వస్తున్నామని అన్నారు. జీ డిష్లకు ఆపరేటర్లు రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఏ ఊరు సిగ్నల్ ఆ ఊర్లో ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వినియోగదారులకు అనుగుణంగా అన్ని రకాల ఛానల్స్ను ప్రసారం చేయడం జరుగుతుందన్నారు. వాజీ వాచ్లో యాప్ను కూడా వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కేబుల్ ఆపరేటర్లు, జీ డిష్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సో ఏంటంటే సింపుల్, ఇది 2 రకాలు. ఒకటి పోయిన డిటిహెచ్ కస్టమర్ని మీ దగ్గర నుంచి ప్రతి కస్టమర్ ఊర్లో మీరు కేబుల్ పెట్టినప్పుడు 100% ఉన్న 100 ఇళ్ళు ఉంటే 100 ఇళ్ళు కేబుల్ ఉన్నదే కదా. ఆ ఇంటికి టీవీ అలవాటు చేసింది మీరే, మీరే కదా అలవాటు చేసింది, నేను కూడా కాదు, మీరే అలవాటు చేసింది. సో అందులో కొన్ని రీజన్స్ కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా మనం వెనక్కి తెచ్చుకోవాలంటే ఎలాగనే దాని మీద ఆలోచించి 2 రకాలు. నేను మళ్ళీ నాకు కేబుల్ వద్దు అంటారు. కేబుల్ వద్దంటే డిష్, ఇంటి పైన డిష్ బిగిస్తారు. ఆ డిష్ కూడా మీరే చేసుకునేలాగా, ఈ కొత్త టెక్నాలజీని డిష్ కూడా మీరే చేసుకునేలాగా అందులో కొన్ని డైరెక్ట్గా చెప్పకూడదు, కానీ ఇండైరెక్ట్గా చెప్పాలి అంటే నేను ఆన్ మైక్లో కాకుండా మీకు మామూలుగా చెప్తాను నేను మీకు. సో అలా కూడా ఆ డిష్ బిజినెస్ కూడా మీరే చేసుకునేలాగా. ప్లస్ ఇంకోటి, కొంతమందికి ఏంటంటే వైర్ అయినా పర్లేదు, నాకు క్వాలిటీ కావాలి, డిటిహెచ్లో కావాలి అనుకుంటా, లేదంటే కొన్ని ఆమ్లెట్ విలేజ్ చెప్పాను. సో అలాంటి దగ్గర ఈ వైర్ అనేది అక్కడ తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా అక్కడే సెటప్ పెట్టి అక్కడే బిజినెస్ చేసేలాగా ఎలా అనేది
ఇవి చెప్తాను మీకు నేను. సో ఏంటంటే కొత్తగా కేయూ బ్యాండ్ అని అందరికీ చాలామంది ఆపరేటర్స్ అందరికీ ఐడియా ఉంటుంది కేయూ బ్యాండ్ అనేది. సో ఈ కేయూ బ్యాండ్లో ఏంటంటే ఇప్పుడు కొత్త తీసుకొచ్చాం. ఇప్పుడు మీరు అందరికీ ఎన్ఎక్స్టీ కోప్ చూసే ఉంటారు. ఎన్ఎక్స్టీ డిజిటల్ కోప్స్ పెట్టారు కదా ప్రతి దగ్గర. సో అలాంటిదే ఒక కోప్ అంటే ఇదేమి ఎంత 10 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 25,000 కాకుండా సింపుల్గా ఒక 80 సెంటీమీటర్ డిష్ పెట్టి పైన అక్కడి నుంచి 2 మీటర్స్ లోపు వైర్ లాగి ఒక ఎల్ఎన్బి కేవీ బ్యాండ్ ఎల్ఎన్బి పెడతాం. 80 సెంటీమీటర్ డిష్ ఎల్ఎన్బి కిందకి ఫైబర్ లాగుతాం. ఫైబర్ లాగి ఒక 1550 dB మీటరు, ఒక 3 స్ప్లిట్టర్స్ 8x8 4x4 2x2 3 స్ప్లిట్టర్స్ ఏసీ సిగ్నల్ బయటికి తీసుకొచ్చి మీకు కనుక ఆ ఊర్లో 15-20 కనెక్షన్లు ఉన్నాయి అనుకుంటే మీరు అసలు ఏ విధమైన డబ్ల్యూడిఎంలు కానీ ఈడిఎఫ్ఎల్ కానీ అవసరం లేకుండా డైరెక్ట్ సిగ్నల్ పంపించవచ్చు. ఇప్పుడు అతిపెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయిన అంబానీ కూడా కేబుల్ ఇండస్ట్రీలోకి వచ్చారు. మహామహులంతా కూడా ఈ కేబుల్ ఇండస్ట్రీలో వచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరికీ కూడా బేసు కేబుల్ ఆపరేటర్సే. కానీ వీళ్ళు మాత్రం అక్కడే ఆగిపోయింది వాళ్ళ జర్నీ. టెక్నాలజీని అందుకుంటూ ముందుకెళ్తే తప్ప మార్పు కోరుకోకపోతే ఎవరో ముందుకెళ్ళటం అనేది సాధ్యం కాదు. ఇప్పుడు రిలయన్స్ వచ్చాక లేకపోతే ఎయిర్టెల్ ఇంకోటి ఇష్యూ ఇవన్నీ వచ్చిన తర్వాత మాకు కాంపిటీషన్ పెరిగిపోయింది అంటారు. ఈ కాంపిటీషన్ రాకముందే ఈ ఇండస్ట్రీలో మనం ఉన్నాం. డిష్లు తీసుకొచ్చాం, ఇంటర్నెట్ తీసుకొచ్చాం. అసలు 2016లోనే ఇంటర్నెట్ అసలు ఏమీ పెద్దగా ప్రాముఖ్యత లేని టైంలో ఇంటర్నెట్ తీసుకొచ్చాం. ఎవరు అంత పాజిటివ్గా అప్పుడు వర్క్ చేసుకోలేదు. ఇలాగా రకరకాలుగా టెక్నాలజీని మనం తీసుకోకపోతే ఇప్పుడు చేస్తున్న ఒకే కేబుల్ వ్యాపారం అనేది గ్రాడ్యువల్లీ అది కనెక్టివిటీ తగ్గుతుందే కానీ ఇక పెరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే మారిన ట్రెండ్ని బట్టి మనం మారుతూ ఉండాలి. సో ప్రతి టెక్నాలజీని మనం అందిపుచ్చుకొని దాంతో ప్రయాణం చేస్తే ఇది వాల్యూ యాడెడ్ మనీ. కేబుల్ టీవీ వ్యాపారానికి ఇంకొక మనీ యాడ్ అవుతూనే కాకుండా సబ్స్క్రైబర్ మీ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే సబ్స్క్రైబర్ని మీరు మీ దగ్గర ఉంచుకొని సర్వీసులు ఇవ్వగలిగేమో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి పరిణామాన్ని తీసుకొస్తాయి. ఆ కేబుల్ టీవీ అంటే ఒక కేబుల్ ఈ ఛానల్స్ చూపించడం అనేది ఇప్పుడు ఇక అదంతా నెమ్మదిగా కనుమరుగైపోతుంది. ఎందుకంటే మీరు నేను ఇంట్లో అందరూ కూడా టీవీ ఆన్ చేసి చూడడం మానేసి టీవీ ఆన్లోనే ఉండగానే మనం సెల్ ఫోన్ చూస్తూ మొదలెడుతున్నాం. సో ఈ మారిన వైఖరిని బట్టే మనం ముందుకు వెళ్ళకపోతే ఇక ఈ ఇండస్ట్రీ నెమ్మదిగా కొత్త దారులు వెళ్తున్నారు కాబట్టి ఇంకేం కొత్తగా వస్తున్నాయి అనేదాన్ని చెక్ చేసుకుంటూ వెళ్తే మనం ఇంకా మరికొద్ది రోజులు మరికొన్ని సంవత్సరాలు, ఎందుకంటే 30 years అయిపోయిందంటే అందరూ ఆల్మోస్ట్ నాతో ఉన్న వాళ్ళందరికీ 60 దగ్గరికి వచ్చేసి ఉంటారు. ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇండస్ట్రీని, ఎందుకంటే వాళ్ళ జనరేషన్లో ఎవరు కూడా దీని జోలికి రారు. ఈ పడ్డ వాళ్ళ కష్టాలు వేరు. చాలా హార్డ్ వర్క్ నుంచి వచ్చారు. ఇప్పుడు కొంతగా హార్డ్ వర్క్ తగ్గింది, సిస్టమ్స్ పెరిగినాయి. అందుకే గతంలో మనం వాచ్ యాప్ చేసిన సరైన కమ్యూనికేషన్స్ ఒక ప్రాపర్ ఇది లేకపోవడం వల్ల మనం ఓటీటీ ప్లాట్ఫామ్ మీద జర్నీ చేయలేదు. ఇప్పుడు అట్లాగే వాళ్ళు డిష్ టీవీ, సో అది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా డిష్లకు వెళ్తున్నప్పుడు లేదా డిష్కి వెళ్ళిపోయి స్టక్ అయినా కూడా
మనం ఆ సబ్స్క్రైబర్ని మన వైపు లాపుకోవడానికి వచ్చిన సిస్టమ్ ఏది డిష్ టీవీని మనం ఇంట్రడ్యూస్ చేయడం. అది ఎలా ఏంటి అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే వాచో. సో కంటెంట్ ఇప్పుడు ఇందులో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, శ్రమ లేదు. మీరు ఇంటి దగ్గర కూర్చుని టీవీని యాక్టివేట్ చేసుకునే టెక్నాలజీయే మనం ఈ వాచో యాప్ ద్వారా ఛానల్స్ని, ఓటీటీ కంటెంట్ని ప్రేక్షకులకి ఎటువంటి కేబుల్ కూడా అక్కర్లా. అయితే దానికి ఇంటర్నెట్ అనుసంధానం అయి ఉండాలి. ఆ ఇంటర్నెట్ కూడా మనమే ఇచ్చుంటే 2 విధాలు కూడా మనకు ఫలితాలు వస్తాయన్నది. నగరంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలయేసు క్రిబ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. క్రిస్మస్ ప్రాముఖ్యతను తెలియజేసే ఘట్టాలను ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఫాదర్ వి జోసెఫ్ మాట్లాడుతూ ప్రజలందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. యేసు క్రీస్తును స్తుతిస్తే సుఖ సంతోషాలు కలుగుతాయని అన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ పాటు పడాలని కోరారు. ప్రదర్శనలు చేసిన విద్యార్థులను ఫాదర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సిస్టర్ పుష్పమేరి, అడ్మిన్ సిస్టర్ జ్యోత్స్న, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. When I watched all this program, I was just thinking about my past memories when I was a student here, how we performed, how we were there taking part, and it was same. The way we were taught is same still continuing in this school. The values, the life lessons, all that we have learned is still being imparted to the children, and I'm very happy seeing all this and being part of this. Wishing you all a very happy Christmas and a joyful New Year. Thank you very much. మాజీ ప్రధాని భారత రత్న స్వర్గీయ పివి నరసింహారావు 21వ వర్ధంతి కార్యక్రమం విశాఖలోని సర్క్యూట్ హౌస్ సమీపాన ఆయన విగ్రహం వద్ద జరిగింది. వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నేత ద్రోణరాజు శ్రీవాత్సవ, బీజేపీ నాయకులు చెరువు రామకోటయ్య, బీఎస్ఎన్ఎల్ రిటైర్డ్ డీజీఎం రామకృష్ణ శర్మ, మట్టపల్లి హనుమంతరావు, ప్రముఖ న్యాయవాది నరసింహమూర్తి పివి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీవాత్సవ, రామకోటయ్యలు మాట్లాడారు. నవభారత నిర్మాతగా పివి నరసింహారావును కీర్తించారు. ప్రధానిగా, ఆర్థికవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా, సంస్కరణశీలిగా, బహుభాషా కోవిదుడిగా పివి దేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు చారిత్రాత్మకమని ప్రశంసించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నవ్వండి, ఏదైతే ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారో ఆయన సొంత భూముల్నే ప్రభుత్వానికి ఇచ్చేయడానికి కూడా ఆయన సిద్ధమై చేసిన విధానం. అదేవిధంగా 91లో ఆయన ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ అయ్యారో ఆ తర్వాత ఫైనాన్షియల్ రిఫార్మ్స్ మనం చెప్పాలంటే పివి గారి ముందు, పివి గారి తర్వాత, ప్రైమ్ మినిస్టర్ తర్వాత అని చెప్పుకోవచ్చు. ఈ రోజుకి ఆయన ఏదైతే అడుగులేశారో ఆ అడుగుల్లోనే ఈరోజు మొత్తం ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అన్నీ ముందుకెళ్తున్నాయి. ఎఫ్డిఐ ఇంట్రడ్యూస్ చేయడం కానీ, మొత్తం రెడ్ టేప్ తీసేసి ఒక డెమోక్రటికల్గా ముందుకెళ్లే విధంగా చేయడం కానీ, ఇలాగ అనేక సంస్కరణలు. ఆయన జీవిత చరిత్ర ముఖ్యంగా మాలాంటి యువకులు తెలుసుకోవడం, అది కూడా రాజకీయంలో ఉండాలనుకున్న వాళ్ళు తెలుసుకోవడం అనేది నిజంగా అందరూ చేయాల్సిన పని. అదేవిధంగా మా తాతగారు స్వర్గీయ ద్రోణరాజు సత్యనారాయణ గారికి, పివి గారికి చాలా సత్సంబంధాలు ఉండేవి. నేను కూడా ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునే అవకాశం నాకు కలిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇక్కడ పివి గారి విగ్రహానికి పెద్దలందరూ వచ్చి ఆయన స్మరించుకునే అవకాశం మాకందరికీ కలగాలని మరొకసారి కోరుకుంటూ సెలవు. చెందిన మహానుభావుడు, ప్రపంచంలో దేశాలన్నీ భారతదేశం వైపు చూడటానికి అవకాశం కల్పించినటువంటి మహనీయుడు శ్రీ పివి నరసింహారావు గారు 21వ వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడ ఈయన చేసినటువంటి సంస్కరణలు ఇవాళ ప్రపంచంలో అద్భుతమైన రీతిలో భారతదేశం ముందుకెళ్తుంది. మనం, మన పిల్లలు, మన యొక్క మనవాళ్ళు కూడా ఇవాళ సంతోషంగా ఉండడానికి పివి గారు చేసిన సంస్కరణలు ఎంతో బ్రహ్మాండమైనటువంటి విధానంలో ముందుకెళ్తున్నాయి. పివి గారిని స్మరించుకొని ప్రతిరోజు భోజనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడేటువంటిది. కారణం ఏంటంటే పివి గారు చేసిన సంస్కరణలు ఇవాళ నూతన అధ్యాయంలో ఒక సాధారణమైనటువంటి ఒక జర్నలిస్టు కొడుకు
ఇవాళ కంప్యూటర్ ఇంజనీర్ అయ్యి వాళ్ళ నెలకి ₹1,00,000, ₹1,50,000, 2 లక్షలు సంపాదిస్తున్నారు. కారణం అదేవిధంగా ప్రతి ఒక్క విషయాన్ని ప్రసార మాధ్యమాల్లో పంపించడానికి FDIలోకి ప్రసార మాధ్యమాలు తీసుకొచ్చిన ఘనత కూడా పివి గారికి దక్కుతుంది. ఇలా భారతదేశం వెనకబడిన భారతదేశాన్ని ముందు వైపుకు తోసి ముందుకి రైలు పట్టాలు ఎక్కించిన మహనీయుడు పివి నరసింహారావు గారు. క్రిస్మస్ సందర్భంగా విజయనగరంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలకట్ట వీరభద్రస్వామి నివాసంలో మినీ క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రిస్మస్ వేడుకలలో చిన్నారులు ఆలపించిన యేసయ్య గీతాలు కిడ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డిప్యూటీ స్పీకర్ కోలకట్ల వీరభద్రస్వామి, విజయనగరం నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కోలకట్ట శ్రావణి, వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్, వైసీపీ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు పుష్పగుచ్చంతో ఇచ్చి శాలువతో సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలను కోలకట్ల వీరభద్రస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోలకట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ ప్రపంచ శాంతి దూత యేసు ప్రభు అని అన్నారు. శాంతి, ప్రేమ, ఆప్యాయతను ఉపదేశించేది యేసు ప్రభు. ఆయన జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటున్నామని తెలిపారు. ఎల్లవేళలా అండగా ఉంటున్న క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పట్ల ఉన్న క్రిస్టియన్ చర్చ్ పాస్టర్లు, సంఘం కాపర్లు పాల్గొన్నారు. దేవుని స్వరూపము కలిగిన వాడైంది అంటే ఆయనే దేవుడు. యోహాను 1:1 చెప్తున్నాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసం చేసినని 1:14 చూస్తాం. ఇక్కడ పౌలు భక్తులు ఉటంకించి మాట్లాడుతున్న మాట యొక్క సారాంశం ఏంటంటే, దేవుడు మానవ రూపాన్ని ధరించవలసి వచ్చిందట. మరొక రూపం ధరించవచ్చుగా? దేవుడు అంటే ఎన్నో ఆకారాలు కలిగినటువంటి వాడుగా పరిగణించబడుతున్నాడుగా. మనిషి రూపాన్ని ఎందుకు రావలసి వచ్చింది అంటే, మానవుడైనటువంటి లోకములో ఉన్నటువంటి ఆది మానవుడైనటువంటి ఆదాము అనేటువంటి మనుషుడు దేవుడు చెప్పిన మాట వినుకోకుండా దేవుని యొక్క చిత్తాన్ని ఉల్లంఘించి ఆజ్ఞ అతిక్రమమే పాపముగా పరిగణించబడినట్లుగా లేఖనం చెప్పబడుతుంది. ఈ లోక సమాజం సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తిగా మనందరికీ తెలుసు. ఆయన శిలువ ఎక్కినప్పటికీ ఈ లోకం బాగుండాలి, జీవులు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకున్న ప్రార్థించిన వ్యక్తి. ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన చూపించిన బాటలో అనేక మంది పాస్టర్స్ చర్చిలు స్థాపించి ఆయన బోధనలో నేటి తరానికి రేపటి తరానికి కూడా తెలియజేస్తుందో. మరి బోధనలో అంటే నాకు తెలిసినంత వరకు క్రైస్తవ సోదరులో శుచి, శుభ్రత, క్రమశిక్షణ కలిగిన పరిస్థితులు అనేకం చూసాం. ఒక చర్చలోకి వెళ్తే ప్రార్థించడమే కాకుండా జీవన శైలి ఏ విధంగా ఉండాలి, జీవన శైలి ఏ విధంగా మార్పులు రావాలని బోధించే తత్వం మన చర్చ్ ఫాదర్స్ చేస్తున్నాం. సోమవారం అర్ధరాత్రి పూర్ణ మార్కెట్లో అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదానికి గురి అయిన దుకాణాలను నగర మేయర్ పీరా శ్రీనివాస్, దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్లు పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో కొంత ఊరట కలిగించిందని అన్నారు. వినియోగదారులు, వర్తకులకు సౌకర్యంగా ఉండేలా త్వరలో కొత్త కాంప్లెక్స్లు నిర్మాణం చేపడతామని మేయర్ వంశీ తెలుపగా, బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని వాసుపల్లి డిమాండ్ చేశారు. కాల్డాలు చేయడాలు
విజయనగరం మండలం కోరుకొండ పరిధిలో ఉన్న వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల చైర్మన్ సీతయ్య, డైరెక్టర్ టి వీరస్వామి ఆధ్వర్యంలో వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలను మాజీ రంజీ ప్లేయర్ సన్యాసరాజు, పాఠశాల ప్రిన్సిపాల్ బి లక్ష్మణమూర్తి ఈరోజు ప్రారంభించారు. క్రికెట్ ప్రీమియర్ లీగ్లో 110 మంది విద్యార్థులు, 10 టీంలు పాల్గొన్నాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సన్యాసరాజు, లక్ష్మణమూర్తిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. చదువుతో పాటు క్రీడా పోటీలను కూడా తమ పాఠశాలలో నిర్వహిస్తున్నామని అన్నారు. విద్యార్థులు అన్ని రంగాలలో రాణించాలని, క్రీడలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. క్రీడా పోటీలకు సహకరించిన పాఠశాల సిబ్బందికి, విద్యార్థులు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లల్లో ఆల్రౌండ్ నైపుణ్యం పెంపొందించాలని మేనేజ్మెంట్, తల్లిదండ్రులు ప్రోత్సాహంతో పిల్లలకి TPL క్రికెట్ లీగ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం. ఈ టోర్నమెంట్లో సుమారుగా 10 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ 10 టీముల నుంచి 110 మంది ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే పిల్లల్లో విద్యతో పాటు వాళ్ళకి మానసిక అలాగే శారీరక డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ సహకారానికి మా మేనేజ్మెంట్ చైర్మన్ సీతయ్య గారు, అలాగే డైరెక్టర్ వీరస్వామి గారు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సాహం అందించి ఈ సక్సెస్ చేసినందుకు వాళ్ళు దోహదపడుతున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్ IPL లీగ్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తామని నాకు ఇన్వైట్ చేశారు. నేను చీఫ్ గెస్ట్గా వచ్చాను. నిజంగా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇది జరుగుతున్నది. ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ క్రికెట్ టోర్నమెంట్ 3 days జరుగుతుంది. లీగ్ పోటీలు. ఇందులో నుంచి విన్నర్స్, రన్నర్స్ అని కాదు, మెయిన్గా ఈ మిగతా గేమ్స్ కూడా ఇంటర్నేషనల్ స్కూల్ కండక్ట్ చేసి ఈ స్కూల్కి మంచి పేరు తేవాలని కోరుకుంటూ, ఇలాగే ఇందులోంచి స్పోర్ట్స్లోని, గేమ్స్లోని నేషనల్, ఇంటర్నేషనల్, స్టేటు పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ ఈ వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వైద్య కళాశాలల PPP విధానాన్ని నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించడం, తాజాగా వాటిని పార్టీ అధినేత జగన్ గవర్నర్కి అందజేసిన సంగతి తెలిసిందే. కాగా కూటమి నాయకులు, సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గత 4-5 రోజులుగా చేస్తున్న వ్యాఖ్యలపై ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ లాసెన్స్ బే కాలనీలో తన క్యాంపు కార్యాలయంలో మీడియా ముఖంగా స్పందించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రధాన సమస్య ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటికి పైచిలకు సంతకాలు, ప్రజాభిప్రాయాన్ని గవర్నర్కి అందజేశామని చెప్పారు. అయితే కూటమి నాయకులు ఆ కార్యక్రమంపై మాట్లాడే భాష, వారి ఆలోచన విధానం, ప్రవర్తనను ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు. రాష్ట్ర జనాభా 5 కోట్లుంటే 1 కోటి మంది సంతకాల, ఇవి బోగస్ అంటూ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వ్యాఖ్యానించడం ఆయన అవగాహన రాహిత్యానికి, దిగజారుడితనానికి నిదర్శనమని విమర్శించారు. భాష ఏ రకంగా వారి ప్రవర్తన, రాష్ట్రంలో ఉన్న నాయకుల తాలూకా మాట్లాడగా వారం రోజుల కింద గవర్నర్ గారిని మా మాజీ ముఖ్యమంత్రి గారు, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మేమందరం కలిసి వెళ్ళి ప్రధానమైన సమస్య ఏదైతే రాష్ట్రంలో ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఆనాటి మా ప్రభుత్వంలో పెట్టిన మెడికల్ కళాశాలని ప్రైవేటైజం చేస్తున్నారు, PPP మోడల్లో తీసుకొచ్చి లబ్ధి కోసం, స్వార్థం కోసం, అవినీతి కోసం కార్యక్రమం చేస్తారని చెప్పని ప్రజా అభిప్రాయ సేకరణని 1 కోటి సంతకాలు, 1 కోటి పైచిలకే 1,02,00,000 చిలుక సంతకాల ప్రజాభిప్రాయంతో వారికి సమర్పించడం జరిగింది. ఆ తదుపరి రాష్ట్రంలో ఉన్న దానికి సంబంధించిన మంత్రి కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కానీ, రాష్ట్రంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కానీ వారు మాట్లాడిన భాష కానీ, వారి తీరు కానీ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతున్నాను మీ ద్వారా. ఎందుకు ఈ అంశాన్ని చెప్తున్నానంటే, మంత్రి అంటాడు 5 కోట్ల మంది ప్రజలు ఉంటే 1 కోటి మంది సంతకాలు ఎలా పెట్టారు అని అడుగుతున్నాడు. రాష్ట్రంలో ఎంతమంది ఓటర్స్ ఉన్నారో తెలుసా ఆయనకి? అంటే మేజర్లు ఎంతమంది ఉన్నారో తెలుసా ఆయనకి? ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు దాన్ని. ఒక పని చేయమని నేను మీ ద్వారా కోరుతున్నాను. ఒకసారి ఏదైనా గ్రామం వెళ్ళి, ఈ గ్రామంలో మీరు ఎంతమంది ఈ ప్రైవేట్ మెడికల్ కళాశాలని మేము
పీపీ మోడల్లో ప్రైవేటైజం చేద్దాం అనుకుంటే వద్దని చెప్పి ఎంతమంది సంతకాలు పెట్టారని చెప్పి అడిగితే బాగా చెప్తారు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్లైన్ యాప్ ఇన్స్టాల్స్ చేసుకోవడం వల్ల మోసాలలో ప్రజలపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో అవగాహన ర్యాలీని విజయనగరం 2 టౌన్ పోలీసులు నిర్వహించారు. ఈ ర్యాలీ మహారాజా సంస్కృత ఉన్నత పాఠశాల నుంచి కోట జంక్షన్ మీదుగా కొనసాగింది. ఈ సందర్భంగా 2 టౌన్ సిఐ డిప్యూటీ డిఏఓలు మాట్లాడుతూ వినియోగదారులు ఏదైనా వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువుకు బిల్లు తీసుకోవాలని, అలాగే ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసినప్పుడు ఆ వస్తువు నాణ్యత ప్రమాణాలు పరిగణలోనికి తీసుకోవాలని అన్నారు. యాప్ల ద్వారా వస్తువులు కొనుగోలు చేసి ఎంతోమంది మోసపోతున్నారని, అటువంటి మోసాలకు గురి కాకుండా ఉండాలన్నదే ఈ విధంగా చాలామంది సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్నారని, వాటిపై అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. జాతీయ వినియోగదారుల రక్షణ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో వారి యొక్క వినియోగదారుల యొక్క హక్కుల గురించి అవేర్నెస్ భాగంగా ఈరోజు విద్యార్థులతో ర్యాలీ చేయడం జరుగుతుందండి. అంటే మ్యాక్సిమం ఎంఆర్పి కన్నా ఎక్కువగా ఇవ్వకూడదని, ప్రతి వస్తువు కూడా బిల్లు తీసుకోవాలని, నాణ్యత విషయంలో కూడా ఎక్కడా రాజీ పడకూడదని, అలాగే మన ఏటీఎంల దగ్గర మన పే చేసి పేటీఎంల దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా లింకులు అవి వచ్చినప్పుడు అవి కూడా ఎలా పడితే లొక్కకుండా ఉండగాని, అంటే ఈ ఎలక్ట్రానిక్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా విద్యార్థులకు అవగాహన కలిగించి తద్వారా ఆ పిల్లల తల్లిదండ్రులకు కూడా వీటి మీద ఎక్కువగా అవగాహన కలగజేయాలండి. ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ విషయం మీద ఎక్కువగా పిల్లల్లో ఒక అవేర్నెస్ అనేది బాగా తీసుకురావాలనేది అది ఎంతైనా అవసరం ఉందండి. చూస్తున్న బాగా చదువుకున్న వాళ్ళే ఈ లేనిపోయిన లింకులన్నీ నొక్కేసి చాలా మోసపోతున్నారు. అలాంటివి మోసపోకుండా ఉండడం కోసం ప్రజల్లో ఎక్కువగా అవేర్నెస్ తీసుకురావాలి. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ మన ఎస్పీ గారు చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుని మా విద్యాశాఖ తరపున డిజిటల్ యుగంలో మనకి కన్జ్యూమర్ తాలూకా హక్కులు కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు స్టూడెంట్స్కి అవగాహన కల్పించడం ద్వారా తద్వారా పేరెంట్స్కి కూడా ఈ విషయాన్ని చేరవేసి వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ కలగజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు అంతనూ ఆన్లైన్ మన పర్చేజింగ్స్ ఎక్కువ అవడంతో చాలా వరకు సైబర్ మోసాలు కూడా ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనివల్ల మనకు తెలియకుండానే మనం ఎంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కూడాను అది మనకు తెలియకుండానే అది దొంగిలించబడుతుంది. ఈ ప్రధానంగా ఈ వినియోగదారుల విషయానికి వస్తే చాలా వరకు ఆన్లైన్ మనం పర్చేజింగ్స్ ఇవన్నీ చేస్తుంటాము. ఆ చేస్తున్నప్పుడు అది ఎంతవరకు అది రైట్ కంపెనీ అని కానీ రైట్ వే అని కానీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనా మన ఏటీఎం కార్డులు యూసేజ్ అయినప్పుడు కానీ, ఓటీపీలు యూసేజ్ కానీ, నెట్ బ్యాంకింగ్ కానీ ఇవన్నీ కూడా దాని మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. అనవసరంగా ఏదో ఆఫర్స్ ఇస్తున్నారని చెప్పేసి లేకపోతే ఇంకా వేరే విధంగా చీటింగ్ చేయడం జరుగుతుంది చాలా వరకు ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో. అవన్నీ దీంట్లో కూడాను ఎక్కడ కూడా మోసానికి గురి కాకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా అది రైట్ ప్లాట్ఫామ్ మీద మనము పర్చేజ్ చేస్తున్నామా లేదా అనేది కూడాను మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి కూటమి నేతలు తమ స్వప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఆశలమెట వైసీపీ కార్యాలయంలో సుమారు 100 మంది వైసీపీలో చేరారు. వాసుపల్లి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడారు. కొత్తగా చేరిన వారు పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నగరంలోని సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులు 120 ప్రాజెక్టులను తయారు చేసి వారి ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా పాఠశాల సీనియర్ మ్యాథ్స్ ఫ్యాకల్టీ రవికుమార్ మాట్లాడుతూ గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ సమాజానికి ఆదర్శప్రాయులని కొనియాడారు. విద్యార్థులలో సృజనాత్మక విలువలు పెంపొందించడానికి మ్యాథమెటిక్స్ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఏటా తమ పాఠశాలలో మ్యాథమెటిక్స్ డే వేడుకలు నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిస్టర్ పుష్ప మేరీ, పాఠశాల అడ్మిన్ సిస్టర్ జ్యోత్స్న, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Birthday of Srinivas Ramanujan, 22nd December. Every year we are conducting mathematics exhibition. So in the same way this year also our students participated in this exhibition. More than 120 projects our students displayed. Very innovative, and these projects are very innovative for the students and for the upcoming students in their future. This is very useful for the logical and reasoning thinking. Every year our students preparing this kind of exhibits, and they have done the hard work. And this is the way you can observe that projects, the logical and reasoning mindset of the students, how we can easily understand the concepts, the formulas, to remember the formulas and the concepts of each and every project. So this is a great opportunity for the students to prove themselves. క్రిస్మస్ సంక్రాంతి పండుగలు సమీపిస్తూ ఉండడంతో పట్టణంలో కోలాహలంగా మారింది. పట్టణ ప్రధాన రహదారులు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో రాకపోకలతో రద్దీగా ఉండడంతో పట్టణంలో ప్రధాన రహదారులలో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పట్టణంలో రద్దీగా ఉండే ప్రధాన రహదారులో ఈ మధ్యకాలంలో రహదారి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పట్టణ పోలీసులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి బాలాజీ జంక్షన్ వరకు వెళ్లే రామానాయుడు రోడ్లో పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని వన్ టౌన్ పోలీసులు ట్యాంక్ బండ్ రోడ్లో వాహనాల స్పీడ్ నియంత్రణ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరంలో గల శ్రీనిధి మెడికేర్ హాస్పిటల్లో ఈరోజు డాక్టర్ నవీన్ కుమార్ ఎంఎస్ వారి ఆధ్వర్యంలో బిఎండి క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉచిత వైద్య పరీక్షలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమాజంలో ఎవరైతే కాల్షియం ఉన్న ఆహారం తక్కువ తీసుకుంటారో అలాంటి వారిలో వయసుతో సంబంధం లేకుండా ఎముకలు బలహీన పడతాయని అన్నారు. అటువంటి వారు ఎక్కువ దూరం నడిచినా ఒళ్ళు నొప్పులు, అలసట కలగడం, పడిన వెంటనే ఎముకలు విరిగిపోవడం జరుగుతాయని అన్నారు. అందువల్ల ఎముకల బలాన్ని తెలుసుకునేందుకు ఈ బిఎండి టెస్ట్ బాగా ఉపయోగపడుతుందని అన్నారు. ఖరీదైన ఈ బిఎండి టెస్ట్ను శ్రీనిధి మెడికల్ కేర్ నందు ఉచితంగా చేసి ప్రజలకు ఈ సమస్యపై అవగాహన కలిగే విధంగా అన్ని విషయాలు డాక్టర్ వి నవీన్ కుమార్ ఈ మెడికల్ క్యాంప్ను నిర్వహించారు. ఈరోజు ఆర్థోపెడిక్ మెడికల్ క్యాంప్ ఫ్రీ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్లోని మనం బోన్ మినరల్ డెన్సిటీ బిఎండి టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తున్నాము. ఈ టెస్ట్ ద్వారా మనకి ఎముకలు బలహీనంగా ఉన్నాయో లేదో అనేది మనకి నిర్ధారణ చేసుకోవచ్చు. ఇప్పటికీ 150 మంది వచ్చి ఈ టెస్ట్ని వినియోగించుకున్నారు, టెస్ట్ చేయించుకున్నారు. అందులోని మనకి 70% మందికి బోన్స్ వీక్గా ఉన్నాయని అందరికీ రిపోర్ట్స్ ద్వారా తెలిసింది. దాంతో కొన్ని జాగ్రత్తలు, కొన్ని మెడిసిన్స్ ప్రికాషనరీగా వాడితే వాళ్ళకి లైఫ్ అంతా బాగుంటుంది. దీని బోన్స్ బలహీనంగా ఉన్నాయంటే అనేక కారణాలు ఉంటాయి. ఒకటి ఏజ్ రిలేటెడ్ ఉంటుంది, ఒకటి విటమిన్ డి తక్కువ ఉండడం వల్ల ఉంటుంది, ఒకటి అసోసియేటెడ్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ అలాగా ఉంటాయి. ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం వల్ల కూడా ఉంటుంది, ఫుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోవడం వల్ల కూడా ఉంటుంది అన్నమాట. జాగ్రత్తలు అనేది ఏంటంటే విటమిన్ డి సప్లిమెంట్స్ అయినా తీసుకోవాలి కొంతకాలం, కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఫిజికల్ యాక్టివిటీ డైలీ మార్నింగ్ కొంచెం ఎక్సర్సైజ్ గట్టా చేసుకోవాలి, వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి, కింద కూర్చోవడం అలా ఇండియన్ బాత్రూమ్ వాడాలు గట్టా చేయకూడదు. విజయనగరం పట్టణం అయ్యకోనేరులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మృతురాలి ఆచూకీ ఇంకా తెలియవలసి ఉంది. చీపురుపల్లి నియోజకవర్గ అభివృద్ధిపై కిమిడి కళా వెంకట్రావు ఈరోజు ఆయన క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇరిగేషన్ డిఈ గోవిందరావు మరియు 4 మండలాలకు చెందిన జేఈలు హాజరయ్యారు. ప్రధానంగా సాగునీటి కాలువల నిర్వహణ, పెండింగ్లో ఉన్న పనులు మరియు రైతాంగ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కళా వెంకట్రావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే తమ ప్రాధాన్యతని పేర్కొన్నారు.
సాగునీటి సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూడాలని, కాలువ నిర్వహణపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. వియ్యంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి 5G స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. కొత్తవలస, వేపాడ, ఎల్కోట మండలాలలో అంగన్వాడీ సిబ్బందికి 236 మందికి స్మార్ట్ ఫోన్లను అందజేశారని అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు సీఎం చంద్రబాబుకి, ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు. బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ బాల్య వివాహ నిర్మూలనకు 100 రోజులని 27 నవంబర్ 2025 నుంచి మార్చి 8, 2026 వరకు నిర్వహించనున్నట్లుగా జాతీయ ప్రచార కార్యక్రమం గురించి వివరించారని అన్నారు. సమాజంలో బాల్య వివాహాల నియంత్రణ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ సిబ్బందికి అన్ని అవసరాలు తీర్చుతున్నామని, మౌలిక సదుపాయాలు, యూనిఫామ్లు, వంట పాత్రలు, కరెంటు స్టవ్లు, కొత్తగా 5G స్మార్ట్ ఫోన్లు, ప్రతి అంగన్వాడీకి మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. మంత్రి సంధ్యారాణి ఆమె కొడుకుపై అభియోగాలు మోపిన ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో ఉద్యోగం చేస్తున్న త్రివేణి దేవి ప్రసాద్లను పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణ పోలీసులు ఈరోజు ఉదయం అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వీరిని సెక్షన్ 353(1)B, C 356(1), 356(2), 67 ITA 2000, 2008 కింద కేసులు నమోదు చేసి సాలూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కోర్టు ముందు హాజరుపరిచిన నిందితులు త్రివేణి దేవి ప్రసాద్లకు మున్సిపల్ సివిల్ జడ్జి హర్షవర్ధన్ 10 రోజుల పాటు రిమాండ్కు దించారు. అనంతరం వీరిని పార్వతీపురం సబ్ జైలుకు తరలించారు. ఎమ్మెల్యే విజయచంద్ర ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలకు ఎమ్మెల్యే విజయచంద్ర, ఆయన సతీమణి బోనెల అనూష చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విజయచంద్ర కుటుంబ సభ్యులతో భారీ కేకును కత్తిరించి అందరికీ ఆప్యాయంగా పంపిణీ చేశారు. ఎన్డీఏ నాయకులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ కొవ్వొత్తులు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా క్రైస్తవ మత పెద్దలు వేదికపై ప్రత్యేక ప్రార్థనలు చేసి ఎమ్మెల్యే విజయచంద్ర కుటుంబ సభ్యులకు, ప్రజలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ వేడుకలలో 5,000కు పైగా జనావళి విందు భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయచంద్ర పార్వతీపురం నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. కూటమి నాయకులు ప్రజలతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం మరచిపోలేని అనుభూతి అని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి సభ్యులందరూ తమ కుటుంబ సభ్యులేనని, వారు అందరితోని నిత్యం అనుబంధం ఉంటుందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు జరగాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలని దైవజనులు అందరూ ప్రార్థన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పార్వతీపురం నియోజకవర్గ అభివృద్ధికి అలుపెరుగని పోరాటం చేస్తున్న తమకు మరింత శక్తిని ఇచ్చేలా ప్రభుకి ప్రార్థనలు చేయాలని అన్నారు. రాష్ట్రంలో పార్వతీపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రప్రధాన నిలబెడతామని పేర్కొన్నారు. ఇలాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, భవిష్యత్తులోనూ జరుపుకుంటామని కూటమి శ్రేణుల హర్షధ్వానాల మధ్య ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే విజయచంద్రకు కూటమి నాయకులు, అధికారులు, అభిమానులు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కండువా వేసుకున్న ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులే, ఒకే ఈ పార్వతీపురంలో జరిగే ప్రతి పండుగ, సంక్రాంతి కూడా మీతోనే చేసుకుంటున్నా, క్రిస్మస్ మీతోనే చేసుకుంటున్నా, ఉగాది కూడా మీతోనే చేసుకుంటున్నా. ఎన్డీఏ కూటమిలో ఎవరైతే కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రావాలి, మనందరం కలిసి ఒక మంచి పండుగని కలిసి చేసుకునే ఉద్దేశంతోనే ఈరోజు కూటమి క్రిస్మస్ కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో చేసుకోవడం జరిగింది.
లాస్ట్ ఇయర్ కూడా జరిగింది. ఇదే విధంగా మనం ఉన్నంత వరకు నేను అనుకున్న ముందు పండుగలు ఖచ్చితంగా కలిసి చేసుకోవాలి. ఒకటి మన తెలుగువారి పండుగ ఉగాది, తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి, క్రిస్మస్ కూడా. క్రిస్మస్ అనేది ప్రపంచంలో ప్రతి ఒక్కరు చేసుకుంటారు. అందుకని మన ఊళ్ళో కూడా క్రిస్మస్ చేయాలని పార్టీ ద్వారా నేను ఎప్పుడు అనుకున్నాను. అందులో భాగంగా ఈరోజు వచ్చిన ప్రతి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాజ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. క్యూబిట్ లైజర్ సంస్థలతో కలిసి సీఎం నిర్వహించిన క్వాంటమ్ టాక్, అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామన్న చంద్రబాబు. కలెక్టర్ అధ్యక్షతన జరిగిన జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం. ప్రతి నెల నిర్వహించిన సమావేశానికి సభ్యులందరినీ పిలవాలని ఆదేశాలు జారీ. మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఎస్ సతీష్పై వచ్చిన ఆరోపణలు అవాస్తవం. జిల్లా ఎస్పీ మాధవరెడ్డి. ఫేక్ ఎస్ఎంఎస్లు సృష్టించిన 2 నిందితులు త్రివేణి దేవి ప్రసాద్లకు 10 రోజుల రిమాండ్ విధించిన మున్సిపల్ సివిల్ జడ్జి హర్షవర్ధన్. వాజ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.